ఈ సంకీర్తన గురించి ఫ్యూ మినిట్స్ మెడిటేట్ చేసే కన్నా ముందు చిన్న సాక్ష్యం. నేను అస్సలు నాకు బాగాలేదు. లాస్ట్ వీక్ గతించిన ట్యూస్డే, వెనస్డే, థర్స్డే టైంలో అస్సలు బెడ్ మీద నుంచి లేసే పరిస్థితిలో కూడా నేను లేను. కానీ కీర్తన చదువుకున్నాను, కొన్ని వర్సెస్ మనకి మెమరైజ్ అవుతాయి కాబట్టి అవి అంటే చెప్పుకుంటూ ఉన్నాను అంతే. దేవుడితో మాట్లాడాను, తండ్రి నాకు శక్తి కావాలి, నేను మాట్లాడాలంటే నాకు బలం కావాలని దేవుడిని స్వస్థపరచమని అడిగాను. ఈ లోపల గ్రూప్లో ఎవరెవరికో బాగాలేదు, చాలా ప్రేయర్ రిక్వెస్ట్లు వచ్చాయి. అయితే సీజన్ అలా ఉంది, మనకేమో రెసిస్టెన్స్ తక్కువ కాబట్టి దేవుడిని ప్రార్థనా సహాయం అడిగాము. ఇంకా మనం చాలా బలంగా ప్రేయర్ చేయాల్సి ఉంది. సో బలహీనంగా ఉన్న నన్ను దేవుడు స్వస్థపరిచి ఈరోజు ఈ టైంకి దేవుడు నన్ను ఇక్కడ నిల్చోబెట్టినందుకు ముందు దేవుడి నామానికి స్తుతులు చెల్లిస్తున్నాను. అయితే ఈ కీర్తన చదివినప్పుడు దీనిలో 3 రకాల డివిజన్స్ నాకు కనపడ్డాయి. ఫస్ట్ డివిజన్ వచ్చి తండ్రి అయిన దేవుడు, రెండో డివిజన్ వచ్చి ఆయన ఎన్నుకొన్న లేదా ఆయన చూస్ చేసిన ప్రజలు, మూడో డివిజన్ వచ్చి ఈ లోకము లేదా వాళ్ళ బలాన్ని నమ్ముకునే జనాంగం. ఓకే, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం కీర్తనకారుడు రాసిన ఈ కీర్తన ఇప్పుడు కూడా అప్లికబుల్గా ఉంటుంది. అదే బైబిల్లో ఉన్న రహస్యమో మర్మమో ఏమంటారు, ఒక అద్భుతమైన థింగ్ అనమాట. ఎప్పుడు చదివినా అది అప్పటికి రిలేటెడ్గా ఉంటుంది. సో ఫస్ట్ జోన్ వచ్చి తండ్రి అయిన దేవుడు, కీర్తనకారుడు దావీదు. ఇది 32, 33 సామ్స్ 2 కలిసి ఉన్నాయి. సో కీర్తనకారుడు దావీదు దేవుడి యొక్క ఔన్నత్యం గురించి లేదా ఆయన సావర్నిటీ గురించి మనకి చెప్తూ వస్తున్నారు. గా దేవుడు ఎంత అంటే ఆయన భూమిని ప్రేమించాడు, ఇక్కడ ఉన్న జనుల్ని చూస్తున్నాడు, వాళ్ళ ఆలోచనలు దృష్టిస్తున్నాడు, ఇవన్నీ అన్నమాట. పైన ఉన్న ఆ ఉన్నతమైన దేవుడు ఆయన దృష్టి మనపైనే ఉంది, ఈ భూమి పైనే ఉంది. అయితే ఇవి చదువుతున్నప్పుడు నాకు జెనసిస్ చాప్టర్ 1, 2 గుర్తొచ్చాయి. ఆదికాండము 1, 2 టైంలో దేవుడు అలాగే ఉన్నాడు. అంటే కనెక్షన్ ఉంది. 3వ అధ్యాయంలో ఎప్పుడైతే మనుషులు పాపం చేసి పడిపోయారో, అంతకు ముందు 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఎలా అయితే కనెక్షన్ ఉందో దేవుడు ఆ విధంగా డిస్క్రైబ్ చేసినట్టు దేవుడిని దావీదు నాకు అనిపించింది. అయితే దేవుడు కిందకి భూమి మీదకి చూస్తున్నాడు, మన ఆలోచనలు గమనిస్తున్నాడు, మన హృదయాలను పరిశోధిస్తున్నాడు. ఆయన భూమిని ప్రేమించాడు. ఆయన ఎలా అయితే ఒక యథార్థవంతుడుగా ఉన్నాడో, ఒక అప్రైట్ గాడ్ అనమాట. మనము అలాంటి అప్రైట్ చిల్డ్రన్. ఆయన లాంటి మినియేచర్స్, అంటే ఆయన లాంటి వాళ్ళు ఇక్కడ ఎవరెవరు ఉన్నారా అని వాళ్ళ కొరకు ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. అంటే మన ప్రార్థనలు వింటున్నాడు, మన ఆలోచనలు వింటున్నాడు, మన కార్యాలు చూస్తున్నాడు, మన మాటలు వింటున్నాడు, మనం ఏం చేస్తున్నాము అన్నీ గమనిస్తున్నాడు. అయితే ఈ పైనుంచి దేవుడు చూసినప్పుడు లేదా ఆయన క్రియేషన్ గురించి కూడా కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. నోటి మాట ద్వారా దేవుడు అన్నిటిని చేశాడు, అన్నిటిని ఆపగలడు. సృష్టిలో ప్రతిదీ ఆయన నోటి మాట చేయబడింది, ఆయన నోటి మాట చేత ఆగాలంటే ఆగుతుంది, జరగాలంటే జరుగుతుంది. సో ఈ విధమైన ఏమంటారు గొప్ప క్వాలిటీస్, ప్రతిదీ దేవుని కంట్రోల్లో ఉంది అనే ఒక్క సింగిల్ స్టేట్మెంట్తో నేను ఆ విషయాన్ని కంక్లూడ్ చేయగలను. ఎవ్రీథింగ్, మన ఆలోచనలు, సృష్టిలో ఉన్న సమస్తము, మనము ప్రతిదీ దేవుని కంట్రోల్లో ఉంది. హీ ఈజ్ ద సావరెన్ గాడ్, అత్యున్నతమైన దేవుడు, ఆయనే పైనామం గలవాడు అనమాట. ఆ విధంగా దేవుడిని దావీదు ఆరాధిస్తున్నాడు ఒక కీర్తన. అయితే మన డ్యూటీస్ ఏంటి? మనమంట ఆయనకి థ్యాంక్స్ గివింగ్ చేయాలి, పాటలు పాడాలి, సితారా వాయించాలి. అంటే అంత టాలెంటెడ్ ఫెలోస్ కాదు కాబట్టి మనకి చేతనైంది ఏంటంటే స్తుతి చేయడం. ఒక కీర్తన ఎత్తి, గొంతు బాగాలేకపోయినా, సంగీతం రాకపోయినా ఒక కీర్తన ఎత్తి పాడగలం, ఏదైనా ఒక పాటో లేకపోతే ఒక అధ్యాయమో ఒక వచనమో చదవగలం. కాబట్టి ఆ విధంగా దేవుణ్ణి ఎప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. సో దేవుడు ఒక సావరెనిటీ గురించి చెప్పారు. ఆ తర్వాత కింద దేవుని బిడ్డలు ఉన్నారు భూమి మీద. ఆ బిడ్డలు ఎలాంటి వాళ్ళంటే నీతిమంతులు, రైటియస్ పీపుల్, అప్రైట్, యథార్థవంతులు. ఓకే, మనకి కొన్ని డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. ఏంటి? ఎన్నుకొన్న బడవారం, మనము స్వాస్థ్యమైన వారం, వీఆర్ ద హెరిటేజ్. ఓకే, ఇప్పుడు పలానా వాళ్ళ అమ్మాయినండి నేను,
మా నాన్న నాకు చాలా ఆస్తి ఇచ్చాడండి, మా నాన్న అండి అలా చెప్తాను చూసారా. అలాగ దేవుడి గురించి మనం ఏమంటారు ఆ ధైర్యాన్ని కలిగి ఉండాలి. అయితే మనకున్న క్వాలిటీస్ అనమాట. మనం ఆయన హెరిటేజ్, మనం రైటియస్ పీపుల్, మనం అప్రైట్ పీపుల్. తప్పిపోతాం అన్నిసార్లు, నీతిమంతులుగా ఉండవు, అన్నిసార్లు యథార్థవంతులుగా ఉండవు. కానీ దేవుడిని చూస్తూ ఓ నా దేవుడు ఇలా కాబట్టి నేను ఇలాగా, మా డాడీ ఇలా కాబట్టి నేను ఇలాగా. అంటే ఏంటి అంటే మా నాన్నలాగండి కోపం ఎక్కువ అండి. అలాగే దేవుడు ఎలా యథార్థవంతుడై ఉన్నాడో, ఆయన మాట ఎలా అర్థవంతమైందో మనం అలాగే. మనకు కొన్ని డిస్క్రిప్షన్స్ ఇచ్చారు. రైటియస్ పీపుల్, ద చోజన్ పీపుల్, హెరిటేజ్, ఆయన స్వాస్థ్యమై ఉన్నాం. సో ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇంకొక థర్డ్ సెట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే, ఇంకా థర్డ్ డిస్క్రిప్షన్ ఏం కనపడిందంటే, ఎవరైతే వాళ్ళ బలమును నమ్ముకుంటారో, అంటే వాళ్ళ సొంత జ్ఞానాన్ని లేదా వాళ్ళ బలాన్ని నమ్ముకుంటారో వాళ్ళు రాజులు, లేదా నాకు యుద్ధానికి వెళ్ళడానికి ఉంది, నాకు గుర్రాలు ఇన్ని ఉన్నాయి, లేదా ఈ కాలంలో చెప్పాలంటే నాకు ఇంత ఆస్తుంది, నాకు ఇంత అందం ఉంది, నాకు ఇంత ఐశ్వర్యం ఉంది, నాకు ఇలాంటి బిడ్డలు ఉన్నారు, ఇవన్నమాట. ఇవి నమ్ముకున్న వాళ్ళు. సో మనమైతే ఆ కోవకి ఖచ్చితంగా చెందము. ఎందుకంటే మనకు తెలుసు మనం ఇక్కడ యాత్రకని వచ్చాము, దేవుడు ఆయుష్కాలం ఇస్తే ఇన్నాళ్ళు బతుకుతాము, లేదంటే మన యాత్ర ముగించుకొని వెళ్ళిపోవాలి. కాబట్టి దేవుని కృప వలన మన చర్చ్లో అలాంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, బట్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. అలాంటి సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఈ లోకంలో మనకు జరుగుతున్న యుద్ధం ఏంటంటే, ఈ సెట్ ఆఫ్ పీపుల్ని చూసి మనకు అప్పుడప్పుడు ఒకలాంటి జలసి, అరే వాళ్ళు బాగానే ఉన్నారే మనం ఏంటి ఇలా ఉన్నాం, ఇలాంటి ఆలోచనలు అనేవి మనం రానివ్వకూడదు. మన ఎలా అంటే ఎప్పుడు ఫోకస్ దేవుడి మీద ఉండాలి. అక్కడ కీర్తనకారులు చెప్తున్నాడు ఎప్పుడు పాటలు పాడండి, ఆరాధించండి, ప్రేయస్ చేయండి, ఈ విధంగా చెప్తున్నాడు. భూమి అంట ఆయన భయంతో, ఆయన ప్రేమతో నిండి ఉండాలంట. అది ఎవరు చేయగలరా అంటే మనమే. మన ఆయన స్వాస్థ్యం మనమే చేయాలి. ఎప్పుడు ఆయన ప్రేమను కనపరచాలి, ఆయన ఎందుకు భయభక్తులు కనపరచాలి. ఇంకా కీర్తనకారుడు అడుగుతున్నాడు, మీ ఆశ, మీ హోప్, మీ ట్రస్ట్ అన్నీ దేవుని మీద పెట్టండి, మీరు భయభక్తులు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. సో మనం ఏం చేయాలంటే, ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే వాళ్ళ సొంత ఆలోచనలు నమ్ముకొని ఉన్నారో వాళ్ళలాగా కాకుండా మన బ్రతుకులు ఉండాలి. ఏ విధంగా అంటే దేవుణ్ణి స్తుతి చేసే విధంగా, ఎలా మన మాటల్లో, మన క్రియల్లో, మన ఆలోచనల్లో అన్ని విధాలా మనము ఆయన్ని స్తుతి చేసే విధంగా ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. సో సావరెన్ గాడ్ పైన ఉన్నారు, కిందిన భూమి మీద టూ సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. దేవుడు తన కృప వలన మన ఎన్నుకొని ఈ మొదటి సెట్ ఆఫ్ పీపుల్లో మనల్ని ఉంచారు. ఎవరంటే ఆయన స్వాస్థ్యమైన బిడ్డలం మనం. సో ఈ స్వాస్థ్యమైన బిడ్డలమైన మనము ఇప్పుడు మనకున్న జాబ్ ఏంటంటే ఆయన్ని వర్షిప్ చేయాలి, ఆ తర్వాత ఆయన మీద మన నమ్మకం ఉంచాలి, ఆయన మీద మన హోప్ ఉంచాలి. అంటే నేను చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ ఉండాలి. అదే హోప్ అనమాట. ఇప్పుడు మన సొంత వాళ్ళు చనిపోయినా, మనం చనిపోయిన తర్వాత ఇది జరుగుతుంది అనే హోప్. ఆయన మీద మనం ఉండాలి, ఆ రక్షణ మీద మనము మన నిరీక్షణ అనేది ఉంచాలి. ఎప్పుడు స్తుతి చేయడము, ఆయన మీద నిరీక్షణ ఉంచడం, ఆయన మీద నమ్మకం ఉంచడం చెయ్యాలనేది కీర్తనకారుడు చెప్తున్న విషయం. తర్వాత ఇవన్నీ చేయడం వల్ల మనకు వచ్చేది ఏంటి అంటే ఇటర్నల్ లైఫ్. తరతరాలకంట ఆయన పెట్టిన ఆలోచన ఉండిపోతుందంట. అంటే నాకు ఒక ఆలోచన కలిగింది దేవుడి పట్ల, నేను నా బిడ్డలకు అది ఇస్తాను, వాళ్ళు వాళ్ళ బిడ్డలకు ఇస్తారు. సో ఈ ఆలోచన, దేవుడు ఆలోచన కలిగి ఉన్న ఆ తరతరాలన్నీ అలా దేవుడి సన్నిధిలో ఆరాధిస్తూ ఆయన సన్నిధి చేరుతాయి. సో ఇది దేవుడు మనకి ఇస్తున్న హోప్. ప్రతి సామ్లో కూడా ఇది పాత నిబంధనకి రిలేటెడ్ ఉంటుంది, కొత్త నిబంధనకి రిలేటెడ్ ఉంటుంది, మొత్తం బైబిల్ అంతటికీ కనెక్టెడ్గా ఉంటుంది. సో దేవుడు నాకు చూపించింది గ్లిమ్స్ చెప్తాను. దేవుడున్నాడు, ఆయన ఎన్నుకోబడిన ప్రజలు ఉన్నారు, ఆయన ఎరగని ప్రజలు ఉన్నారు. మనం ఇక్కడున్నాం, మన డ్యూటీస్ ఏంటంటే ఆయన ఎప్పుడు ఆరాధించాలి, ఆయన మీద నమ్మకం ఉంచాలి, ఆయన మీద నిరీక్షణ ఉంచాలి. మనం యాత్రకు వచ్చామో అది ముగించుకునే వరకు కూడా ఆయన మీద మనం ఆనుకొని ఉండాలి. తప్పిపోతాము, పడతాం, లెగుస్తాం, కానీ మన గోల్ ఏంటి, లేదా మన ఇల్లు ఏంటి అంటే ఆయన సన్నిధి. అది ఈ లోకంలోనూ మనం చనిపోయిన తర్వాత కూడా. దేవుడి చిన్న మాటలు దీవించుగాక.